హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది మా బాబు బర్త్‌డే వ్లాగ్ అనమాట. ఇది రాజమండ్రిలో సెలబ్రేట్ చేసుకున్నాము. సమ్మర్ వెకేషన్‌కి రాజమండ్రి వెళ్ళాం కదా! ఇంకా నైట్ అయితే కేక్ కటింగ్ అయితే చేపించాము. నార్మల్‌గా ఈ కేక్ అయితే చాలా మందికి ఇష్టం అనమాట మా మమ్మీ వాళ్ళకి. అందుకని స్పాంజ్ కేక్, చాక్లెట్ కేక్ తెచ్చుకున్నాము. సో, సింపుల్ బర్త్‌డే కేక్ కటింగ్ అయితే చేసుకున్నాము. తర్వాత ఇంకా వాడికి సర్ప్రైజ్ అనమాట. నైట్ కేక్ కటింగ్ ఉంటుంది అనుకోలేదు. సర్ప్రైజ్ చేసాము. తర్వాత మార్నింగే మమ్మీ అయితే మంచిగా వాడికి నలుగు పెట్టి స్నానం చేయించాను. పూజ చేయించి దేవుడికి ఇంకా గారెలు, సేమియా ఇవన్నీ వేసింది. గారెలు వాడికి మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఎప్పుడైనా కూడా గారెలు అడుగుతాడు, చట్నీ కానీ. ఇంకా మా సైడ్ అయితే గారెలు, చికెన్ కర్రీ అయితే బాగా బెస్ట్ కాంబినేషన్ అనమాట. ఇంకా పాకం గారెలు చేసింది. ఇవే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. మమ్మీ చాలా బాగా చేసిందనమాట. ఇంకా దేవుడికి దండం పెట్టేస్తుంది. క్యూట్గా చేస్తున్నాడు పూజ అయితే. ఇంకా పిల్లలకి అన్నీ నేర్పించాలండి. నేర్పిస్తేనే వాళ్ళు ముందు ముందు అన్నీ నేర్చుకుంటారనమాట. ఇండివిజువల్గా చేసుకోగలుగుతారు. ఇంకా మా మమ్మీ మా డాడీ అయితే బ్లెస్సింగ్స్ ఇచ్చేశారు. చాలా ఇష్టం వాడంటే వాళ్ళందరికీ కూడా. ఇంటికి ఫస్ట్ గ్రాండ్ సన్ కదా, ఇంకా స్పెషల్ ఇష్టం అనమాట. ఇంకా వాళ్ళు సేమియా అయితే పెట్టి ఇంకా నోరైతే తీపి చేశారు. ఎవరి బడైనా మన చిన్నప్పటి నుంచి వచ్చే ఆచారం. ఫస్ట్ ఇంట్లో అయితే సేమియా చేస్తాం కదా, అదైతే పోదు. ఇంకా ఏ స్వీట్ అన్నా దాని తర్వాతే అనమాట ఆ రోజు. తర్వాత అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేసాము. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా రెడీ అవ్వాలన్నమాట. ఈవినింగ్ ఇంకొంతమంది మా అత్తయ్య మావి కూడా వస్తారు. డెకరేషన్ చేసి కేక్ కటింగ్ చేసి డిన్నర్కి బయటకు వెళ్ళాలి అని ప్లాన్ ఉందన్నమాట. మా మమ్మీ మాగాయ పచ్చడి ఇవన్నీ చేసింది. చాలా టేస్టీగా ఉంటుంది ఇది వడల్లోకి. అలాగే లంచ్లో కూడా పన్నీర్ రెసిపీస్ అనమాట. ఆ రోజు సాటర్డే పడడం వల్ల నాన్ వెజ్ లేదు. ముందు రోజు అయితే చేసేసుకున్నాము నాన్ వెజ్ పార్టీ. ఇంకా పన్నీర్ ఫేవరెట్ వెజ్లో వీళ్ళకి, అందుకని మొత్తం పన్నీర్ స్టార్టర్స్ మా సిస్టర్ అయితే స్పెషల్గా ప్రిపేర్ చేసిందనమాట. ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేస్తే ఫుల్ వర్షం అనమాట. ఇంకా గాలి, కరెంట్ పోయింది. ఇంకా ఫోన్ లైట్స్తో మేము స్టార్ట్ అయితే చేసేసాము. మళ్ళీ టైం అవుద్దని ఇంతలో కరెంట్ అయితే వచ్చింది. డెకరేషన్ చాలా బాగా కుదిరిందండి. మొత్తం అందరం కలిసి చేసాము. ఇంకా నేనే డెకర్ కూడా చేస్తూ ఉంటాను బర్త్డేస్కి. నాకు చాలా ఇష్టం అనమాట. తర్వాత కేక్ కటింగ్ చేసేసుకున్నాము. తర్వాత మేము డిన్నర్కి అయితే ఫ్యామిలీ అందరం కలిసి వచ్చేసాము. సాటర్డే కాబట్టి ఇంకా టిఫినే తింటామన్నమాట వెజ్లో. సో అందుకని ఇంకా ఇక్కడ మంచి హోటల్స్ అన్నీ ఉంటాయండి. రాజమండ్రిలో ఫుడ్కి అసలు కొరవే ఉండదు. చాలా చాలా మంచి హోటల్స్ ఉంటాయి. ఇక్కడ మేము సితారా గ్రాండ్కి అయితే వచ్చేసాము. చట్నీలే ఒక 5 వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. అంత బాగున్నాయి టేస్ట్ అయితే. ఇంకా అలా మంచిగా ఫ్యామిలీతో డిన్నర్ అయితే చేసేసి టైం అయితే స్పెండ్ చేసుకున్నాం. వాడైతే ఫుల్ హ్యాపీ. ఇంకా వాడు హ్యాపీ, మేము కూడా హ్యాపీ అనమాట. ఇంటికి వచ్చి మరి ఇంత ఫుడ్ తిన్నాక డెజర్ట్ తినాలి కాబట్టి ఐస్ క్రీమ్ తినేసి ఇలా మా డే ఎండ్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.